ఈ నెల 11వ తేదీన చర్చలకు ఆహ్వానించింది. 2500 మంది కాంట్రాక్ట్ కార్మికులను వచ్చే 3 నెలల్లో తొలగించడానికి సన్నాహాలు చేస్తుందని, ఈ నేపథ్యంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్లో 4000 మందిని తొలగించినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించామని, దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గిందని చెప్పారు. తాజాగా ఈ నెల 11వ తేదీన చర్చలు జరుగుతాయని, ఈ చర్చలు ఫలించని పక్షంలో మళ్లీ సమ్మెకు దిగుతామని నేతలు వెల్లడించారు. 4000 మందిని ఒటావటిన అర్ధరాత్రి తొలగించారు. దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు దొడ్డిదారిన మేనేజ్మెంట్ కాకుండా కాంట్రాక్టర్ల చేత కార్మికులు తొలగించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా యాజమాన్యం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండకపోతే రేపు 11వ తారీఖున RS లో చర్చలు ఉన్నాయి. ఆ చర్చల్లో సానుకూలంగా రాకపోతే 11 తర్వాత నిరవధిక సమ్మెకి వెళ్లే దానికోసం కార్మిక సంఘాలన్నీ సమాయత్తం అవుతా ఉన్నాయి. తీస్తేనే కానీ లేకపోతే పాసలు రెన్యువల్ చేయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓ పక్క నుండి VRS పేరుతో సుమారు 1200 మందికి VRS ఇచ్చేస్తున్నారు. సుమారు ఈ సంవత్సరంలోనే 700 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు. అదే విధంగా ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులే మొత్తం ఉత్పత్తిలో భాగస్వామి ఉన్నారు. ఇప్పటికే పనిభారం పెరిగి విపరీతమైన ఒత్తిడితో మ్యాన్ పవర్ తక్కువ పనిచేస్తున్నారు. అటువంటి సమయంలో 30% తీయాలన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 20-30 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల్ని తొలగిస్తే ఎట్టి పరిస్థితిలో 11వ తారీఖు చర్చల్లో కానీ ఏమైనా సఫలీకృతం కాకపోతే 11వ తారీఖు అఖిలపక్ష కార్మిక సంఘాలను నిర్ణయించుకొని నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు కూడా భయపెట్టడం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఎలాగైనా తొలగించాలని చెప్పిస్తే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కడైనా సరే బయటకు కానీ పెట్టేలాగా ఉంటే మటుకు అఖిల పక్షాలుగా ఈ రోజు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. 11వ తారీఖున ఏదైతే చర్చలోనే ఆ చర్చల్లోనే కాంట్రాక్ట్ కార్మికులకి అనుకూలంగా సానుకూలంగా వస్తే తప్ప రాని ఎడల మేమైతే సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈ యొక్క ప్రక్రియ ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులను తీసినా సరే ప్రాణ త్యాగానికి కూడా ఎరగడము మీ ఎబ్బ సొమ్ము కాదు. మేము ఏ ఒక్క హక్కైనా సరే పోరాడి మేము సాధించుకున్నాము. కాబట్టి పోరాడి సాధించుకునే హక్కుని ఈ రోజు ఎవడన్నా స్టీల్ మినిస్టర్ మీటింగ్ చేసి కాంట్రాక్టులు చెప్పి తీస్తారని తెలియజేస్తాం. కాబట్టి ఇక మీదకైనా మీరు బుద్ధి తెచ్చుకొని మేము కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించుకుని